24/9 ఈ సంవత్సరం సుమారు 1 గంట ఆ ప్రాంతానికి పాకలపాటి సుభద్ర గారు, ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో. వాళ్ళ బాబు వేరే చోట, ఇక్కడే అత్తగారిది ఊరే, అక్కడ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ కాలిపోయింది. దానివలన ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవటం వలన అతను అత్తగారింటి దగ్గర ఉన్నాడు. పెద్ద ఆవిడ ఒకడే ఉంది. ఆ రోజు నైటు వీళ్ళు మొత్తం 8 మంది వాళ్ళు డే టైం రెక్కీ చేసుకున్నారు. ఎవరు ఒంటరిగా ఉంటారు, మనం వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా మనం బయటికి రాగలం అనే దాని మీద వీళ్ళు రెక్కీ చేసుకొని ఆ నైటు ఆ 1 గంట ఆ ప్రాంతానికి 4 లోపలికి వెళ్ళారు. మిగతా 4 బయట ఉన్నారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడకి లోపల బెడ్రూమ్లో పడుకొని ఉంది. మిడ్ నైట్ అవ్వటం వలన మంచి గార్డ్ నిద్రలో ఉంది. సైడ్ డోరు బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళారు. పడుకున్న ఆవిడ్ని మంచం మీదనే బెదిరించి ఆవిడ్ని కొట్టి ఆవిడ మెడలో ఉన్న బంగారు వస్తువులు, తర్వాత గాజులు, చెవులు సంబంధించిన వస్తువులు ఇవి దొంగిలించారు. అల్లరి చేస్తే చంపేస్తామని చెప్పి ఆవిడని థ్రెట్ చేశారు. బెదిరించి ఇల్లంతా కూడా బీరువాళ్ళు అవి బ్రేక్ చేసి లోపల ఎతికారు. లోపల మరేం దొరకలేదు. ఆ ఉన్న వరకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్గా వీళ్ళు మనకి దీనిలో ఫక్రుద్దీన్ అని ఇతను నెల్లూరు సంబంధించిన ఇతను మన ఆంధ్రావాడు, షేక్ ఫక్రుద్దీన్. ఇతను గతంలో ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఒంగోలు జైల్లో ఉన్నప్పుడు ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్, తార్ గ్యాంగ్ అంటారు దీన్ని. ఈ తార్ గ్యాంగ్ సంబంధించిన బారు సదాను, తర్వాత కేశు మేడా అనేవాళ్ళు, ఆ గ్యాంగ్ కూడా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళతోటి మనం బయటకు వచ్చిన తర్వాత నేరాలు చేద్దాం, ఆంధ్రాలో బాగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు, మనం నేరాలు చేస్తాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు రండి అని చెప్పి జైల్లో ఉండగా మాట్లాడుకున్నారు. అదేవిధంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ ఫక్రుద్దీన్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. రమ్మని చెప్తే వాళ్ళు ఖమ్మం వరకు ట్రైన్లో వచ్చారు. ఖమ్మం నుంచి ఒక కారులో గాంజా కార్ అది గాంజా సురేష్ అని కాకినాడ సంబంధించిన అతన్ని కార్ తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వచ్చి తాడేపల్లిగూడెం వెళ్ళారు. అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు 2 మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని ఇక్కడే తీసుకెళ్ళిపోయారు. దానికి ముందు రోజు మనకి ప్రతిపాడులో ఒక దొంగతనం చేశారు. బంగారం షాప్ కొట్టారు. దానిలో వెండి దొరికింది. ఆ వెండికి సంబంధించి ఐటమ్స్ ఇవి వీళ్ళ దగ్గర ఉండిపోయినాయి. వాళ్ళు బంగారం తీసుకొని వాళ్ళు తార్ గ్యాంగ్ ఇక్కడ నుంచి మళ్ళీ మోటార్ సైకిల్ దొంగతనం చేసిన వాటితోటి ఖమ్మం వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ట్రైన్కి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన సందర్భంగా మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తే ఇది బారు సదన్ బిల్ అని వీడి ఫింగర్ ప్రింట్ వచ్చింది. వీడి గతంలో కేరళలో, తమిళనాడులో, మన కావలి ఈ ఏరియాలో అరెస్ట్ అయ్యాడు. దానివలన మనకి సెంట్రలైజ్డ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా ఏ విధమైన ఫింగర్ ప్రింట్స్ స్టోర్ అయినా కూడా అవి మన సిస్టంలో ట్రేస్ చేస్తాయి. ఆ విధంగా ఫింగర్ ప్రింట్స్ వస్తే ఇది తార్ గ్యాంగ్, ఇది చాలా డేంజరస్ గ్యాంగ్. వీళ్ళు బాగా లోపలికి ట్రైబల్ గ్యాంగ్ లాగా ఉంటారు. వీళ్ళు మనం వెళ్ళి పట్టుకోవటం కూడా కష్టం అన్నంత ఇదిలో ఉంటారు. వెళ్తే పోలీసులు అటాక్ చేస్తారు. దేవరపల్లి సిఐ గారు, నాయక్ గారు కూడా వెళ్ళున్నారు. వాళ్ళు వెళ్ళటానికి మనకి ఒక నక్సలైట్ ఏరియాలో కూంబింగ్కి ఎలా వెళ్తారో ఆ విధంగా వెళ్తే కానీ వాళ్ళు ఏరియాకి వెళ్ళలేరు. అట్లాంటి ఏరియాకి వెళ్ళాడు. నాయక్ గారు కూడా పాపం ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి వెళ్ళి ప్రయత్నం చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.